అందరికీ నమస్తే అన్న. మొదటి రోజు 70 మంది కూలీలు 116 బస్తాలు అయితే కోశారు. అంటే ఒక్కొక్కరు 1.5 మూట మాత్రమే కోశారు. 1.5 బస్తాకు 1100 డబ్బులు వస్తే అందులో కూళ్ళు బాడుగులు ఎక్స్ట్రా కూలతో కలిపి మొత్తంగా 400 అయితే ఖర్చు అవుతుంది. అంటే 1.5 బస్తాకు 700 మాత్రమే మిగులుతుంది. ఇక 2.5 నెలలకు మందులకు గాను అలాగే పెట్టుబడికి మొత్తానికి పోల్చుకుంటే ఏం మిగలదని అనుకోవచ్చు. అందుకే గిట్టుబాటు ధర 1500 ఉంటే మాత్రమే రైతుకి గిట్టుతుంది. 60 బస్తాలు అయితే ఒక బులోరాకి అయితే లోడ్ చేస్తున్నారు. సో ఈ 60 బస్తాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి మన డ్రైవర్ని అడిగి తెలుసుకుందాము. రాయలసీమలో పండే మిర్చి ఎక్కువ ఆంధ్ర తెలంగాణకే వెళ్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఎక్కడ బండి వేది బండి నిర్మల్కి పోతుంది. మన ఫాలోవర్స్ ఎవరైనా నిర్మల్లో ఉంటే మన మిర్చి వస్తున్నాయి, అక్కడ ఎంత రేటుతో కొంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో బండికి మిగిలిన 56 బస్తాలు అయితే లోడ్ చేస్తున్నారు. ఈ మిర్చి ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి డ్రైవర్ని అడిగి తెలుసుకుందాము. ఎక్కడ నా బండి ఇది మైదుకూరు బండి అండి. మనం బాడీకి కిరాకి పెట్టుకున్నాం. మాది తాడేపల్లిగూడెం. పశ్చిమగోదావరి సీటు. ఓనర్ పేరు ఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. ఓకే. ఇక రెండో బండి అయితే తాడేపల్లికి వెళ్తుందంట. మన ఫాలోవర్స్ తాడేపల్లి ఎవరన్నా ఉంటే కన్నా అక్కడ మిర్చి ఏ రేటుతో కొంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళ అయితే మొత్తం 116 మూటలు అయితే కోసారు. ఇంకా రేపు ఎన్ని మూటలు కోస్తారనేది ఎక్కడికి వెళ్తాయి అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులివెందుల హరి, జై రైతు బిడ్డ. Subscribe.